అందరికీ నమస్కారం. హృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన ఇప్పుడు మనం మరొక అందమైన పద్యాన్ని ఆస్వాదిద్దాం. ఈ పద్యం సౌరశక్తి వినియోగానికి సంబంధించినటువంటి పద్యం. నేడు ప్రపంచంలో చాలా దేశాల్లో సౌరశక్తి వినియోగంలో ఉంది. సౌరశక్తిని ఉపయోగించి మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, ఎన్నో పనులు చేసుకుంటున్నాం. ఈ సౌరశక్తి వినియోగం మన దేశంలో చాలా ప్రాచీన కాలంలోనే ఉంది అని నిరూపించడానికి తగినటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక పద్యాన్ని మనం పరిశీలిద్దాం. ఈ పద్యం కాశీఖండంలోది. కవి శ్రీనాథ మహాకవి. పూర్వకాలం ఒకానొక సమయంలో 12 సంవత్సరాల పాటు అకాల వర్షాలు రావడం వల్ల కరువు కాటకాలు పెంచి పెరిగాయి. ప్రజలు తలడిల్లిపోతున్నారు. అప్పుడు బ్రహ్మ మరో కుమారుడైనటువంటి రిపుంజయుడిని రాజుగా నియమించాడు. దేశానికి సమర్థులైనటువంటి రాజు ఉన్నట్లయితే యజ్ఞయాగాదులు చేస్తాడని, యజ్ఞయాగాది కార్యకలాపాల వల్ల ప్రకృతి ప్రజలకు సహకరిస్తుందని తలచి అతన్ని రాజుగా నియమించాడు. ఆయన రాజు కాగానే ఆహారం సరిపోక కాబోలు దేవతల్ని దేవలోకానికి, నాగుల్ని నాగలోకానికి వెళ్ళమని శాసించాడు. అతని ఆజ్ఞ ప్రకారం దేవతలు దేవలోకానికి వెళ్ళిపోయారు, నాగులు నాగలోకానికి వెళ్ళిపోయాయి. ఆ సమయంలో దేశంలో అగ్ని లేకుండా పోయింది. అగ్ని లేకపోయేటప్పటికీ అగ్ని ద్వారా వంట చేసుకునేటువంటి అవకాశం ప్రజలు కోల్పోయారు. ప్రజలు తరలిపోతున్నారు. రాజు చింతాక్రాంతుడైనాడు. అటువంటి చింతాక్రాంతుడైనటువంటి రాజు వద్దకు సేవకులు వచ్చి అతనికి ఒక విషయాన్ని చెప్పారు. దానికి సంబంధించినటువంటి పద్యమే ప్రస్తుత అంశం. అంబుజ బాంధవాన్వయ నృపాగ్రణి బాణము నేడు సూర్యపాకంబున నాయితంబైన కజ్యము భోజనశాలలోన పళ్యం విడినారు పంకజదళాక్షులు రెండవ జాము గంట వేయంబడే ఆరగింప సమయంబని చిచ్చర విన్నవించిన. ఇది దివోదాసు వృత్తాంతంలోది. అంబుజ బాంధవాన్వయ నృపాగ్రణి, సూర్యదేశంలో జన్మించినటువంటి ఓ మహారాజా, బాణము నేడు సూర్యపాకంబున ఐతంబైన కజ్యము, నేడు భోజనం సౌరశక్తితో వండారు. భోజనశాలలోన పళ్యం విడినారు పంకజదళాక్షులు, మహిళామణులు భోజనశాలలో మీకు అప్పుడే పళ్ళెం పెట్టి సిద్ధంగా భోజనం కోసం ఆహ్వానిస్తున్నారు. రెండవ జాము గంట వ్రేయంబడే, రెండవ జాము గంట కూడా మోగింది. ఆరగింప సమయం బని చెచ్చెర విన్నవించిన, మీరు వెంటనే భోజనం చేయడానికి దయచేయండి అని విన్నవించారు. దీన్ని బట్టి సౌరశక్తి ప్రాచీన కాలంలోనే మన దేశంలో వినియోగంలో ఉంది అని మనం భావించేటువంటి అవకాశం ఉంది. పద్యం మరోసారి చూద్దాం. అంబుజ బాంధవాన్వయ నృపాగ్రణి బాణము నేడు సూర్యపాకంబున ఆయితంబైన కజ్యము భోజనశాలలోన పళ్యం విడినారు పంకజదళాక్షులు రెండవ జాము గంట వ్రేయంబడే ఆరగింప సమయంబని చెచ్చెర విన్నవించిన. నమస్కారం.